నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సనాతన ధర్మ వివాదం ముదురుతోంది. ఉదయనిధి స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే 3 ఏళ్ల క్రితం సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోలుస్తూ దానిని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు, పలు మత సంస్థలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే ఆ వివాదం ఇంకా చల్లారక ముందే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ వేదికగా మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త స్పీకర్ గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్ ను అభినందిస్తూ మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ తన పాత వ్యాఖ్యల మాదిరిగానే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొనడం తీవ్ర విమర్శలకు కారణమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా డెస్కులు కొట్టగా ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసన్ స్పందిస్తూ ఉదయనిధి ఇంకా మారలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి మతానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని, కానీ డిఎంకే నేతలు మాత్రం హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా డిఎంకే సిద్ధాంతమే సనాతన ధర్మ నిర్మూలన అయితే దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? ఎన్నికల ప్రచారంలో ఎందుకు బహిరంగంగా చెప్పలేదు? చివరి రోజున మేము హిందువులకు వ్యతిరేకం కాదు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటూ ప్రశ్నించారు. మరోవైపు డిఎంకే వర్గాలు మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాయి. సనాతన ధర్మం పేరుతో సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని, సమానత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలపై తాము పోరాడుతున్నామని తెలిపారు. అయితే ఈ వివరణను బీజేపీ పూర్తిగా తిరస్కరిస్తోంది. సనాతన ధర్మం కోట్లాది హిందువుల విశ్వాసమని, దానిని వ్యాధులతో పోల్చడం క్షమించరాని చర్య అని మండిపడుతోంది. ఈ వివాదం ఇప్పుడు కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ ప్రధాన చర్చగా మారుతోంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు డిఎంకే మాత్రం ఇది తమ సామాజిక న్యాయ సిద్ధాంతంలో భాగమని చెబుతూ వెనక్కి తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే వర్సెస్ బీజేపీ మధ్య సిద్ధాంతపరమైన పోరు మరింత ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉదయనిధి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూ సంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు డిఎంకే అనుచరులు మాత్రం ఉదయనిధి సామాజిక సమానత్వం కోసం మాట్లాడుతున్నారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మత, సిద్ధాంత, రాజకీయ వాదోపవాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.